నూజివీడు నియోజకవర్గంలో జనసేన పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఎర్రంశెట్టి రాము నాయకత్వంలో ఈ ర్యాలీ చేశారు. గంపలగూడెం వైసీపీ పార్టీ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నూజివీడు మండలం పాత రావిచెరులలో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతిరోజు 20 నిమిషాలు శారీరక శ్రమ చేయాలని, తద్వారా ఆరోగ్యం బాగుంటుందని డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఓయూలో ఫిట్ ఇండియా ఫెడరేషన్ అధ్యక్షుడు చిన్నపాక స్వామి ఆధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బాధితుల కోసం తమ వంతు సహకారం అందించాలనే ఉద్దేశంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని హెల్త్ లైఫ్ మై బర్త్ రైట్ నిర్వాహకులు జగన్నాథ్ శాస్త్రి తెలిపారు. ప్రొఫెసర్ కోదండరాంకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడాన్ని బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు, కవిత జీర్ణించుకోలేకపోతున్నారని కాంగ్రెస్ దళిత రాష్ట్ర కన్వీనర్ హెచ్ఆర్ మోహన్ అన్నారు. మహాలక్ష్మి పథకం కింద 45 రోజుల్లో 12 కోట్లకు పైగా మహిళలు ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారని టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలు హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆయనకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. హైటెక్స్ లో జరుగుతున్న బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 31వ కన్వెన్షన్ కార్యక్రమం 2వ రోజు కొనసాగుతుంది. ఈ కార్యక్రమానికి ఆదివారం ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క హాజరయ్యారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఇంటికి లబ్ధి చేకూరడంతో పాటు రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. మంత్రి అంబటి రాంబాబు ప్రోద్బలంతోనే తమపై వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని సత్తెనపల్లి టీడీపీ ఇన్ఛార్జ్ కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరో 70 రోజుల్లో ఇంటికి తిరుగుముఖం పట్టడం ఖాయమని నర్సన్నపేట మాజీ ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి అన్నారు. అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతపురం టీడీపీ ఎంపీ స్థానంపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. యూట్యూబ్లో వచ్చిన కథనాలన్నీ వాస్తవాలు అవుతాయని ప్రశ్నించారు. రాజాం పట్టణంలో టీడీపీకి ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభించింది. మాజీ మంత్రి టీడీపీ రాజంపేట ఇన్ఛార్జ్ కొండ్రు మురళీమోహన్ పర్యటించారు. పెన్షన్లకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లను చెల్లించాలని ఏపీ స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ కాకినాడ డిస్ట్రిక్ట్ అధ్యక్షులు జి అప్పారావు పేర్కొన్నారు. ప్రధాని మంత్రి ఆవాస్ యోజన పథకం కింద పేదలకు ఇవ్వాల్సిన 1,80,000 నిధులను తక్షణమే విడుదల చేయాలని బీజేపీ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ వేగి భద్రం పేర్కొన్నారు. కాకినాడ పోర్ట్ ఏరియాలో విద్యుత్ లోడ్ పెరగడంతో దుమ్ములపేటలో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించాలని ప్రతిపాదన చేయడం జరిగిందని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కోటంరెడ్డి సోదరులు ఎదురొస్తే కొట్టుకుంటూ వెళ్లటమేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆనం విజయకుమార్ రెడ్డి హెచ్చరించారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సైకో జగన్ రాజకీయ వ్యాపారవేత్తగా అవతారం ఎత్తాడని కళ్యాణదుర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఉమా మహేశ్వర్ నాయుడు ఎద్దేవా చేశారు. సీఎం జగన్ రెడ్డి దొంగ ఓట్ల ద్వారా అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు మాజీ మంత్రి టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్న పాత్రుడు ఆరోపించారు.
విశాఖలోని వైఎంసీఏ బీచ్ లో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో సినీ నటి లావణ్య త్రిపాఠి పాల్గొన్నారు. మిస్ పర్ఫెక్షన్ వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా జాతీయ పరిశుభ్రత దినోత్సవం సందర్భంగా బీచ్ క్లీన్ డ్రైవ్ చేపట్టారు. పేదల అభివృద్ధిని ఓర్వలేక చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు తోడు దొంగల్లాగా మారి సీఎం జగనన్న చేపడుతున్న అభివృద్ధిపై బురద చల్లేందుకు చూస్తున్నారని డిప్యూటీ సీఎం కె నారాయణస్వామి అన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే రాళ్ల దెబ్బలు తప్పవని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. ఏపీ పీసీసీ చీఫ్ అధ్యక్షురాలు షర్మిల జిల్లా పర్యటనలో భాగంగా ఇడుపులపాయకి చేరుకున్నారు. షర్మిల ఇడుపులపాయ ఎస్టేట్లోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. షర్మిలతో పాటు ఘాట్ వద్ద వైఎస్ సునీతారెడ్డి పాల్గొన్నారు.